హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మనకి కరెక్ట్ అడిగారా ఇన్కరెక్ట్ అడిగారో చూసుకోవాలి. నాట్ కరెక్ట్ అడిగారు అంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ మనం ఆన్సర్ చేయాలి. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ సరికాని స్టేట్మెంట్స్ అనమాట. సో మనం ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. Indian Railways have prepared a national rail plan to create a future-ready railway system by 2028. నెంబర్స్ ఉన్నప్పుడు మనం అలర్ట్ అవ్వాలి. మనం ఆ నెంబర్స్ని చెక్ చేసుకోవాలి కరెక్ట్ ఉన్నాయా లేదా అని. 2028 కాదు, ఇక్కడ మనకి 2030 ఉండాలన్నమాట. సో దానివల్ల ఇది ఇన్కరెక్ట్ అయిపోయింది ఫస్ట్ స్టేట్మెంట్. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే కవచ్ ఈజ్ అన్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ డెవలప్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ జర్మనీ అన్నారు. సో మనకి కవచ్ అనేది ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కరెక్టే, కానీ కొలాబరేషన్ విత్ జర్మనీ కాదు. ఎందుకంటే కవచ్ అనేది ఇండిజినియస్లీ డెవలప్డ్ అంటే మేడ్ ఇన్ ఇండియా అనమాట. సో అందుకని సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఎందుకు ఇన్కరెక్ట్ అంటే 2028 కాదు 2030, 2030 ఉండాలి, 2028 ఉంది. కవచ్ అనేది మనకి ఇండిజినియస్లీ డెవలప్డ్ మేడ్ ఇన్ ఇండియా. సో కాబట్టి జర్మనీ కొలాబరేషన్ లేదు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ అనేది కవచ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్. మనకి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్తోనే కవచ్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది. ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్ని మనం ట్రాక్ మీద ఫిట్ చేయాలన్నమాట స్టేషన్ సెక్షన్లో. సో అది కరెక్ట్ స్టేట్మెంట్. నాట్ కరెక్ట్ అడిగారు కాబట్టి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ కాబట్టి 1 and 2 ఓన్లీ, అంటే ఏ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. 3 అనేది కరెక్ట్ అని తెలిసినా చాలు. మనకి కవచ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్, మనకి రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్స్ ఉంటాయి కవచ్ సిస్టంలో, వాటిని ట్రాక్ మీద ఫిట్ చేస్తారు స్టేషన్ సెక్షన్లో అని కనుక థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అని తెలిస్తే మనకి నాట్ కరెక్ట్ అడిగారు కాబట్టి థర్డ్ ఉండే స్టేట్మెంట్స్ అన్నీ ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి ఓన్లీ ఏ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో మనకి పైన ఈ ఏ విషయాలు తెలిగిపోయినా కానీ కవచ్ సిస్టమ్ మీద వర్కింగ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒక ఐడియా ఉంటే మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. మనకి దీని కరెంట్ అఫైర్స్లో న్యూస్లో కవర్ అవుతుంది అనమాట. సో మనం చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. మనకి ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వారు నేషనల్ రైల్ ప్లాన్ ఫర్ ఇండియా ఎప్పుడు 2030 మనకి 2028 అని ఇచ్చారు కాబట్టి ఇన్కరెక్ట్ అయింది. సో ఇండియన్ రైల్వేస్ హ్యావ్ ప్రిపేర్డ్ నేషనల్ రైల్ ప్లాన్ ఫర్ ఇండియా 2030. నేషనల్ రైల్ ప్లాన్లోనే ఉంది 2030 అని. ద ప్లాన్ ఈజ్ టు క్రియేట్ ఫ్యూచర్ రెడీ రైల్వే సిస్టమ్ బై 2030. డైరెక్ట్ ఇక్కడ ఈ స్టేట్మెంట్ని అక్కడ ఇయర్ చేంజ్ చేసి ఇచ్చారు అంతే. 2030 ప్లస్లో 2028 అని పెట్టారు. సో మనకి ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి మీరు క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో డైరెక్ట్ పిఐబిలో నుంచి స్టేట్మెంట్స్ తీసుకొచ్చి మనకు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ అందుకని 2030 ఉండాల్సింది 2028 ఉంది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? కవచ్ ఈజ్ ఇండిజినియస్లీ డెవలప్డ్ అంటే మేడ్ ఇన్ ఇండియా. జర్మన్ ఏ ఫారిన్ కంట్రీస్ కొలాబరేషన్ లేదు, ఇండిజినియస్లీ డెవలప్డ్ మనకి కవచ్ అనేది. సో ఇది ఏంటి? ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనమాట. ఇది మనకి సేఫ్టీ సర్టిఫికేషన్ హయ్యెస్ట్ ఆర్డర్ కూడా వచ్చింది, SIL 4 అనమాట. కాబట్టి మనకి ఇండిజినియస్లీ డెవలప్డ్ కాబట్టి జర్మనీతో కొలాబరేషన్ లేదు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. మనకి కవచ్ అనేది డెవలప్డ్ బై రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. తర్వాత వచ్చి మనకి 3 ఇండియన్ వెండర్స్తో కూడా కొలాబరేషన్ ఉంటుంది, మేధా, HBL, కార్నెక్స్. సో నెక్స్ట్ కవచ్లో మనకి ఈ స్టేట్మెంట్స్ చూసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కవచ్లో మనకి కీ యాక్టివిటీస్ ఏం చేయాలంటే ఇన్స్టాలేషన్ ఆఫ్ కవచ్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేషన్ బ్లాక్ సెక్షన్. కవచ్ని మనం ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్.
ఇది మనకి థర్డ్ స్టేట్మెంట్ అనమాట. RFID ట్యాగ్స్ అనేది త్రూ అవుట్ ట్రాక్ లెంత్ ఇన్స్టాల్ చేయాలి. మనకి ఇన్స్టాలేషన్ ఆఫ్ టెలికామ్ టవర్స్ త్రూ అవుట్ సెక్షన్, ఇది మనకి థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. మనకి థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అని తెలిస్తే చాలు. కవచ్ సిస్టంలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ యూస్ చేస్తారు. మనకి స్పీడ్ లిమిట్ని క్రాస్ చేయకోకుండా నెక్స్ట్ కొలిజన్స్ని ప్రొవైడ్ చేయడానికి బ్రేక్స్, ఆటోమేటిక్ బ్రేక్స్ సిస్టమ్ అనమాట కవచ్ అనేది. సో అది కనుక మనకి ఐడియా ఉంటే చాలు, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అని తెలిస్తే చాలు. థర్డ్ ఉండే ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి ఓన్లీ ఆప్షన్ ఏ అనేది ఒక్కటే మిగులుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి గగన్ మీద అనమాట. GPS ఎయిడెడ్ జియో అగ్మెంటెడ్ నావిగేషన్, ఇది గగన్. మనకి ఎందుకు ఇది గగన్ అనేది మనకి ఏవియేషన్లో యూజ్ చేస్తారనమాట. యూజెస్ ఏ సిస్టమ్ ఆఫ్ గ్రౌండ్ స్టేషన్ టు ప్రొవైడ్ నెసరీ ఆగ్మెంటేషన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గగన్. సో మనకి ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మనం కరెక్టా ఇన్కరెక్టా అని చూసుకోవాలి. ఫస్ట్ కరెక్ట్ అడిగారు. కరెక్ట్ అడిగిన తర్వాత మనకి ఇట్ ఈస్ డిజైన్ టు ప్రొవైడ్ అడిషనల్ అక్యురసీ అండ్ ఇంటిగ్రిటీ, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. గగన్ అనేది మనకి అడిషనల్ అక్యురసీ ఇంటిగ్రిటీని ప్రొవైడ్ చేయడానికి యూస్ చేస్తారు. ఇట్ విల్ అలౌ మోర్ యూనిఫామ్ అండ్ హై క్వాలిటీ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, మనకి హై క్వాలిటీ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేయడానికే ఈ అక్యురసీ ఇంటిగ్రిటీ వల్ల మనం ఈ రెండు ఇంటర్లింక్డ్ అనమాట. మనకి అడిషనల్ అక్యురసీ ఇంటిగ్రిటీ వస్తే ఆటోమేటిక్గా మనం యూనిఫామ్ హై క్వాలిటీ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేయొచ్చు. సో 1-2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అనమాట. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ఇట్ విల్ ప్రొవైడ్ బెనిఫిట్స్ ఓన్లీ ఇలాంటి వర్డ్స్ ఉన్నప్పుడు మనం అలర్ట్ అయ్యి అవునా కాదా కాంటెక్స్ట్ని బట్టి చూసుకోవాలన్నమాట. ఈ గగన్ అనేది ఓన్లీ ఏవియేషన్లోనే యూజ్ చేస్తారు, బట్ నాట్ ఇన్ అదర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అన్నారు. అది ఇన్కరెక్ట్ అనమాట. మనకి అదర్స్లో కూడా మనం గగన్ సిస్టమ్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో మనకి 1-2 అనేవి కరెక్ట్, ఆన్సర్ వచ్చి డి అవుతుంది అనమాట. సో మనం కాన్సెప్ట్ చూద్దాం. గగన్ సిస్టమ్, గగన్ అంటే GPS ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ సిస్టమ్ అనమాట. ఇది మనకి May 2015 నుంచి ఫుల్లీ ఆపరేషన్లో ఉందన్నమాట. మనకి ప్రొవైడ్ నావిగేషన్ సర్వీసెస్ డిపార్చర్ ఎన్ రూట్ అండ్ ల్యాండింగ్ ఆపరేషన్స్. సో అది మనకి వెరీ అక్యురేట్ హై లెవెల్ ఇంటిగ్రిటీ శాటిలైట్ సిగ్నల్స్ ఫర్ ప్రిసిషన్ ఎయిర్ నావిగేషన్, అదే మనకి ఫస్ట్ స్టేట్మెంట్. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ గగన్ అనేది. నెక్స్ట్ మనకి ఇవి చూసుకోండి, ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, గగన్ సిస్టంలో ఏమేమి ఉంటాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి. మనకి ఇన్రెస్ ఉంటాయి అనమాట, ఇండియన్ రెఫరెన్స్ స్టేషన్స్ అని 15 ఉంటాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి గగన్లో ఇన్రెస్ సిస్టమ్ లేని స్టేషన్ లేని ప్లేస్ అడగచ్చు. సో అట్లా మనకి 2 మాస్టర్ సెంటర్స్ ఉంటాయి. అవి వచ్చి బెంగళూరులో ఢిల్లీలో ఉంటాయి అనమాట. ఇది బెంగళూరులో వచ్చి మాస్టర్ సెంటర్ ఉంటుంది, అప్లింక్ ఢిల్లీలో రెండు ఉంటాయి, ఒకటి బెంగళూరులో ఒకటి ఢిల్లీలో. సో అది నెక్స్ట్. ఇంకా ఇది మనకి గగన్ను ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ మనకి నెక్స్ట్ ఇస్రో కొలాబరేషన్ అనమాట. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా AAIE నెక్స్ట్ ఇస్రో కొలాబరేట్ అయ్యి మనకి గగన్ సిస్టమ్ని మనకి డెవలప్ చేశారనమాట. ఇది మనకి LPWA అప్రోచ్. ఇది ఎందుకంటే LPWA అప్రోచ్ మనకి రిమోట్ ఏరియాస్లో కూడా మనకి యూజ్ చేయడానికి, ఎయిర్ క్రాఫ్ట్ అనమాట మనకి హై ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ కావాలి గైడ్ చేయడానికి. ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ లేకపోయినా కానీ లోకలైజర్ పర్ఫార్మెన్స్ వర్టికల్ గైడెన్స్ LPV మనకి ఈ గగన్ సిస్టంలో యూజ్ చేసి మనం ఇది మనకి రిమోట్ ఏరియాస్లో కూడా మనకి గైడెడ్ సిస్టమ్గా యూజ్ చేయొచ్చు అనమాట గగన్. ఇది మనకి ఫస్ట్ ఏషియాలో ఇది ఫస్ట్ అనమాట, మన ఇండియానే డెవలప్ చేసింది. గగన్ ఈజ్ ద ఫస్ట్ సచ్ సిస్టమ్ డెవలప్డ్ ఫర్ ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్ ఇన్ ఈక్వటోరియల్ రీజన్ అనమాట. సో ఇక్కడ మనకి మ్యాచింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇండియాలో ఏముంది, గగన్ ఉంది. యూఎస్లో అయితే వాస్, యూరోప్లో అయితే EGNOS, జపాన్లో అయితే MSAS. సో ఇవి మ్యాచింగ్ వచ్చే అవకాశం ఉంది, చూసుకోండి ఒకసారి.
తర్వాత మనకి ఇది గగన్ చెప్పుకున్నాం, ఇండియన్ శాటిలైట్ బేస్డ్ ఆగ్మెంటేషన్ సిస్టమ్ జాయింట్లీ డెవలప్డ్ బై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. తర్వాత ఇది మనకి చెప్పుకున్నాం కదా, ఎల్పివై అనేది సక్సెస్ఫుల్గా చేసాం. కిషన్గఢ్ ఎయిర్పోర్ట్, రాజస్థాన్, గుర్తుపెట్టుకోండి, కిషన్గఢ్ ఎయిర్పోర్ట్ రాజస్థాన్లో. ఇది ఎల్పిఐ అప్రోచెస్ మనకి ఎందుకు యూస్ఫుల్ అంటే, ఎయిర్పోర్ట్ నాట్ ఎక్విప్డ్ విత్ ఎక్స్పెన్సివ్ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్స్. మనకి ఎక్స్పెన్సివ్ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్స్ లేకపోయినా కానీ ఎయిర్పోర్ట్లో రిమోట్ ఏరియాస్ ఉంటాయి కదా, వాటిల్లో రీజనల్ మనకి స్మాల్ అట్లాంటి చాలా ఉన్నాయి మన ఇండియాలో, స్మాల్ రీజనల్ అండ్ లోకల్ ఎయిర్పోర్ట్స్, వాటిలో మనకి ఎల్పిఐ అనేది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. తర్వాత మనకి ఈ గగన్ మనకి అదర్ ఫీల్డ్స్లో కూడా యూజ్ చేస్తున్నారనమాట. అదే గగన్ మెసేజ్ సర్వీస్, జిఎంఎస్, మనకి ఫిషర్మ్యాన్కి, ఫార్మర్స్కి, డిజాస్టర్ ఎఫెక్టెడ్ పీపుల్కి, మనకి న్యాచురల్ డిజాస్టర్స్, కలామిటీస్ లైక్ ఫ్లడ్, ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు మనకి మెసేజ్ చేయడానికి మనకి ఇది కొలాబరేషన్. ఎయిర్పోర్ట్స్ మనకి ఉంది కదా, కోఆర్డినేషన్ విత్ ఇండియన్ నేషనల్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. సో అది ఇది మనకి ఇది ఒకసారి చూసుకోండి ఇన్ఫోగ్రాఫ్, దీంట్లో క్లియర్గా ఉంటుంది. గగన్ అనేది మనకి ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళది, మనకి ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్లు యూజ్ చేస్తారు. మనకి ఇన్కాయిస్తో టైఅప్ అయ్యి వాళ్ళు ఈ టెక్నాలజీని మనకి జెమినీ డివైస్లో కూడా యూజ్ చేస్తారు అనమాట. ఈ జెమినీ డివైస్ అనేది మనకి ఫిషింగ్ బోట్స్లో ఉంటే మనకి ఫిషింగ్ ఏరియాస్ని ఐడెంటిఫై చేయడానికి ఇది మనకి యూజెస్ చూడండి. జనరేట్ ఫోర్కాస్ట్ డైలీ వెదరు, డిజాస్టర్ వార్నింగ్ ఫర్ సైక్లోన్ అండ్ సునామీస్, పొటెన్షియల్ ఫిషింగ్ జోన్స్, అంటే ఎక్కువ మనకి చేపలు ఎక్కడ లభిస్తాయని కూడా మనకి ఈ జెమినీ సిస్టమ్ అనేది మనకి అప్డేట్స్ ఇస్తుంది అనమాట. సో అది నెక్స్ట్ ఇది గగన్ సిస్టము. గగన్ మనకి చెప్పుకున్నాం కదా, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇస్రో వాళ్ళు డెవలప్ చేశారు. మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే ఎన్హాన్స్ కెపాసిటీ ఆఫ్ ఎయిర్ స్పేస్ బై రెడ్యూసింగ్ సపరేషన్ బిట్వీన్ ఎయిర్ క్రాఫ్ట్, అదే మనకి ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనమాట. సో అందుకని ఆ స్టేట్మెంటు కరెక్ట్. తర్వాత మనం ఇది కవచ్ చూసుకున్నాం కదా, ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్ యూజ్ చేస్తారనమాట. మనకి కవచ్ అనేది యాక్టివేట్స్ బ్రేకింగ్ సిస్టమ్, కంట్రోల్ స్పీడ్ ఆఫ్ ట్రైన్. ఒక స్పీడ్ లిమిట్ దాటిన తర్వాత మనకి కంట్రోల్ చేయడానికి కవచ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. తర్వాత ట్రాక్స్ అబ్స్ట్రక్షన్స్ ఏమన్నా ట్రాక్స్ మీద లైవ్ మానిటరింగ్లో కూడా యూజ్ అవుతుంది కవచ్ అనేది. మనకి సేఫ్టీ ఇంటిగ్రిటీ లెవెల్ 4 సర్టిఫికేషన్ ఉంది కవచ్, అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎర్రర్ 1 ఎర్రర్ని 10,000 ఇయర్స్ అనమాట. సో అది సేఫ్టీ ఇంటిగ్రిటీ లెవెల్ 4 సర్టిఫికేషన్ ఉంది. సో మనకి ఇది ఇండిజినియస్లీ డిజైన్డ్, డెవలప్డ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా కవచ్. అందుకే మనకి జర్మనీ కొలాబరేషన్ అనేది ఆ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.